బట్టలు మడత పెట్టడానికి ఇంట్రెస్ట్ రావట్లేదా? ఎలా సర్దుకోవాలి? బా సింపుల్ వే ఉంటే బాగుంటుంది కదా అని ఏమన్నా అనుకోవాలనిపిస్తుందా? సింపుల్ టాస్కే కదా, సో సింపుల్గా చేసేయచ్చండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్గా మనం బట్టలు ఉతకడం చాలా ఫాస్ట్గా, నీట్గా, క్లీన్గా బాగానే ఉతికేస్తాం. బట్ ఎందుకోనండి లేని బద్ధకం మొత్తం ఎప్పుడు వస్తుందంటే, ఆ బట్టలు మొత్తం తీసి వచ్చి మన ఇంట్లో మనం ప్రతి ఒక్కరు అంతే చైర్లో వేస్తాము, లేదా ఇంకేమన్నా సోఫాలో వేసి అలాగ వదిలేస్తాం. తర్వాత నెమ్మదిగా కొంచెం చూసుకొని చేయడానికి ప్రయత్నిస్తాం. అది కూడా చూడ్డానికి బాగాలేదు కదా, చేయాలి కదా అన్నట్టు చేసుకుంటాం. కానీ ఏంటంటే, సో మనం ఎప్పుడైనా సరే బట్టలు ఆరేసాక వెంటనే తీసిన తర్వాత మడత పెట్టేస్తే నీట్గా మడతలు అనేవి అంతే ఉండి, మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను మడతేస్తున్న బట్టలు ఎలా అంటే, ముందు టాప్స్ కానీ ఏమన్నా ప్యాంట్స్ కానీ అలా ఉంటే వాటిని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలండి. వాటికి టాప్స్ అయితే టాప్స్ మనకు ఉంటాయి కదా, లాంగ్ టాప్స్, ఇంకా ప్యాంట్స్, టీషర్ట్స్, ఇంకా ఫ్రాక్స్, ఇలాంటివి ఏమున్నా కొంచెం పొడుగ్గా ఉన్నాయి అవన్నీ తీసుకొని మన ఇంట్లో ఏదైనా మంచం అలాంటిది ఉంటే దాని మీద వేసి నీట్గా మనం మడత వేసుకుంటే ఐరన్ లాంటి మడత వచ్చేసిద్ది. ఇంకా ఈజీగా మనం చకచక వెంటనే మడతేసుకోవచ్చు. చూడండి, స్టెప్ బై స్టెప్ ఇలాగా దేనికి దానికి సపరేట్ చేసుకొని పెడితే 1 బై 1 అవి నీట్గా ఉంటాయి. మనం ఈజీగా కూడా పెట్టేసుకోవచ్చు. మెయిన్గా ఈ వీడియో ఏంటంటే కొంచెం మనకి మోటివేషన్ అండి. ఎలా అంటే చెయ్యాలి అనిపించినప్పుడు మనం ఇలాంటి ఏమన్నా వీడియోస్ కానీ దానికి సంబంధించి ఏమైనా కొంతసేపు చూసినప్పుడు, అరే ఎందుకు ఇంతసేపు ఆలోచించడం, ఒక 5 నిమిషాల్లో అయిపోయే టాస్క్ కదా, కంప్లీట్ చేసేసుకుంటే క్లీన్గా ఉంటుంది, ప్లస్ మనకి ఒక పని తగ్గినట్టు ఉంటుంది కదా. సో అలాగా అనిపించాలని చెప్పి ఈ వీడియో చేశాను. కొంతమందికి కొన్ని సింపుల్ వేలో వీటిలో ఉన్న ట్రిక్స్ కూడా అర్థం అవ్వచ్చు. అదేనండి, దేనికి దానికి సపరేట్గా మనం లాంగ్ టాప్స్ కానీ ప్యాంట్స్ కానీ అవి దేనికి దానికి అవి సపరేట్ చేసుకొని పెట్టుకొని ఉతుక్కునేటప్పుడు ఎలా చూసుకుంటామో అలానే ఇవి కూడా వాటికి పెట్టి నెమ్మదిగా మనం అలాగా మడతలు వేసుకుంటే అవి కూడా సింపుల్గా అయిపోతాయి. మెయిన్ ఏంటంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో మంచం అనేది ఉంటుంది కాబట్టి అది తీసుకొని దాని మీద వేసుకుంటే ఫుల్గా అది మొత్తం ఉంటుంది. లేదు అంటే చాప ఉంటే చాప మీద వేసి కూడా మనం మడత పెట్టుకోవచ్చు నీట్గా. అంటే తొందరగా అవుతుంది పని అనేది. మనం ఎలా పడితే అలాగా పెట్టేసిన లోపల అవనేవి మడతలు పోయి బయటికి వేసుకెళ్ళినప్పుడు నీట్గా కనిపించవు కదా. సో అందరం ఇప్పుడు నలుగురిలో వర్క్ చేసేవాళ్ళమే కాబట్టి కొంచెం అప్పుడే నీట్గా మడతలు పెట్టుకొని అంతా చేసుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనం పెట్టినవి ఏ డేకి ఆ డే, మనకి మండే టు ఫ్రైడే లేదంటే సాటర్డే వరకు ఉంటాయి కాబట్టి వర్క్స్ బయటకు వెళ్ళి చేసి రావాలి కాబట్టి అలాగా అలాట్ కూడా చేసుకోవచ్చు. ఒకేసారి మొత్తం మడతేసేసాక ఇప్పుడు చూస్తున్నారు కదండి, 1 బై 1 దీనికి దానికి నేను సపరేట్గా మడతేసి అలాగా దీనికి దాంట్లో పెట్టేస్తున్నాను. టాప్స్ అయితే టాప్స్, ప్యాంట్స్ అయితే ప్యాంట్స్, అలాగా టీషర్ట్స్ అయితే టీషర్ట్స్ చేస్తున్నాను కదా. సో ఇంకా నెక్స్ట్ సదిరేటప్పుడు కూడా నెక్స్ట్ మనం మడత పెట్టడమే కదండి, పెట్టాక మండే టు ఫ్రైడే అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇట్లాగా అన్ని డేస్ ఉంటాయి కదా మనకి. ఆఫీస్ అవర్స్, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్సెస్ వేసుకోవాలో అవి కూడా ఒకేసారి మనం షెల్ఫ్లో పెట్టేసుకొని నీట్గా ఇప్పుడు మడత పెట్టుకొని ఏ రోజుకి, ఇప్పుడు వారంలో మహా అయితే మనం ఒక 4-5 ఈ పెయిర్స్ వాడతాము అని చెప్పి వాటికి ఆ వీక్ మొత్తం అలాట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి,
ఇది ఒక రొటీన్ వర్క్ కాబట్టి మనకి సింప్లిఫై అయిపోయిద్ది. మెయిన్గా లేడీస్కి ఏంటంటే మనకి ఎక్కువ బట్టలు ఉంటాయి. ఎక్కువ బట్టల్లో ఏవి వేసుకోవాలో కన్ఫ్యూజన్లో సగం టైం అక్కడే వేస్ట్ అయిపోతుందండి. అక్కడే మనం చాలా ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాం తెలుసా మీకు? అలా ఎవరైనా మిస్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి కొంతసేపు పాస్ చేసి. సో అలాగ నిజంగానే టైం వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం సండే అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి టైము ఆ రోజు మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ వీక్ ఏం వేసుకోవాలి, వీటిల్లో ఏమైనా హాలిడేస్ ఉన్నాయా, ఇంకేమైనా కొంతమంది ట్రిప్స్ ప్లాన్ చేస్తారు కదండి. సో మ్యాక్సిమం ఎప్పుడు ఉండవు కదా, మంత్లీ వన్స్ లేకపోతే 2 monthsకి ఒకసారో చేస్తారు. ఏంటంటే ఇవి మెయిన్గా మనం ఒక వీక్ ప్లాన్ అనేది మ్యాక్సిమం అందరికీ సండే హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇలాగ అన్నీ ప్లాన్ చేసుకోవడం, మ్యాక్సిమం వెజిటేబుల్స్ రిలేటెడ్గా కానీ అన్నీ చేసుకుంటారు. అట్లనే ఇది కూడా ఒక టాస్క్. ఆ రోజు వెళ్ళి ఏ డ్రెస్ వేసుకోవాలని ఏంటి అని అలా కన్ఫ్యూజ్ అయ్యే బదులు మెయిన్గా లేడీసే కాబట్టి ఎక్కువ చూసుకునేది. సో ఏంటంటే ఇప్పుడు లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరూ ఎవరు వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోండి. కాకపోతే మనం ఇది కూడా డెసిషన్ మేకింగే ఒకటి. డైలీ చాలా వరకు ఇలాగా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడానికే చాలా టైం వేస్ట్ చేస్తున్నారని కొన్ని సర్వేల్లో కూడా ఉంది తెలుసా అండి. ఏంటంటే దానికే మనం 24 hours థింకింగ్కి బ్లూ కలర్ వేసుకోవాలా, వైట్ వేసుకోవాలా, పింక్ వేసుకోవాలా, ఎల్లో వేసుకోవాలా, ఈ టాపు ఓకేనా లేకపోతే దీనికి ఇది మ్యాచ్ అవుతుందా లేదా. సో అలా చాలా డౌట్స్తో డిఫరెంట్గా అందరూ అక్కడే చాలా టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో మనం కొంచెం ఇది రొటీన్ వర్కే కాబట్టి ఇలాగా వీక్లో మ్యాక్సిమం 2 daysకి ఒకసారి అందరూ వాషింగ్ మిషన్లు ఉన్నాయి కాబట్టి వాషింగ్ మిషన్లో వేసేవాళ్ళు వాషింగ్ మిషన్లో వేస్తారు, లేదా నార్మల్గా నానబెట్టి ఉతికే వాళ్ళు ఉతుకుతారు కదా. సో ఎవరైనా సరే మంచిగా ఆ వీక్కి రిలేటెడ్గా మొత్తం పిల్లలకి సంబంధించి కానీ, లేడీస్కి వాళ్ళకి సంబంధించి కానీ, హస్బెండ్కి కానీ లేకపోతే ఇంకెవరికైనా అలా రొటీన్ వర్క్ అనేది నెమ్మదిగా ఏ డేది ఆ డే చేసేసుకుంటే ఈజీగా సింప్లిఫై అయిపోతుందండి. సో దానివల్ల చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అదే మెయిన్గా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇలానే ఇంకా మన ఇంట్లో డైలీ చేసుకునే వర్క్స్ రిలేటెడ్గా మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అని ఉన్నా, నేర్చుకోవాలని ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దానికి రిలేటెడ్గా వీడియోస్ చేస్తాను. ఏంటంటే ఇలాంటివి కొంచెం మనం చేసినప్పుడు చూసినప్పుడు కానీ కొంత మోటివేషన్ వస్తుంది, చేసుకుందాం మన పని ఓకే అని. ఎందుకంటే మనుషులం కదండి, అప్పుడప్పుడు కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది, చేయాలా వద్దా ఎందుకులే ఇలాగా మనకు మనమే కొన్ని సాకులు చెప్పుకుంటాం కదా. సో అలాంటివి లేకుండా కొంచెం వాటిని అవాయిడ్ చేసి ఇంకా నార్మల్గా కంటిన్యూ చేసుకోవడానికి ఇలాగా కొన్ని వీడియోస్ చూసినప్పుడు మనకి చేసుకుందాము అనే థాట్ వస్తుంది. సో అలాగా ఇలాంటి వీడియోస్ లైక్ మన హౌస్ హోల్డ్లో ఏమేమి వర్క్స్ ఉంటాయి, అలాగా ఇంకా ఏమైనా ఉంటే దాని గురించి కూడా చేయమంటే వీడియోస్ చేస్తాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఈ వీడియో చివరి వరకు వచ్చేసామండి. ఏంటంటే నిజంగా మీకు ఈ కంటెంట్ అనేది యూస్ఫుల్గా అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో యూస్ఫుల్ టు మీ అని టైప్ చేయండి. సో నాకేంటంటే కొంత మోటివేట్గా ఉంటుంది, నెక్స్ట్ వీడియో అనేది చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. సో ప్లీజ్ సపోర్ట్ టు మీ.
అండ్ ఇలాంటి న్యూ అప్డేట్స్ అనేవి ఎప్పుడు ఉండాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్రో విత్ అనిత. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. గ్రో విత్ అనిత.